ఎట్టకేలకు ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అయితే ఏలూరులో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటలు కాకుండా 5వసారి గన్నవరం పోలీస్ స్టేషన్లో దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేశారన్నమాట. ఇది ఎప్పుడుదంటే ఆ దేశద్రోహం చట్టం ఎందుకు పెట్టారంటే, గతంలో ఈయన మాట్లాడినటువంటి వీడియోల్లో నక్సలైట్ నేత హెడ్మాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు కాబట్టి ఇతను దేశద్రోహి అని పెట్టి ఆ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఓకే, 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇదే కేసు గతంలో ఎందుకు పెట్టలేదు అంటే, హెడ్మాన్ సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు పెట్టలేదు? దీంతోపాటు హెడ్మాన్ సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు. నక్సలైట్ సానుభూతి పరులు కావచ్చు, కమ్యూనిస్ట్ నేతలు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, చాలామంది, కొన్ని 100 మంది ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా దేశద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారా? నక్సలైట్లను అభిమానించే వాళ్ళందరూ దేశద్రోహుల. అయితే దేశద్రోహం అనేది ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, బ్రిటిషర్స్ ఎందుకు పెట్టారు, ఎవరి మీద ఈ దేశద్రోహం చట్టం పెట్టేవారు అనేది మూలాల్లోకి వెళితే, స్వతంత్ర ఉద్యమకారుల మీద దేశద్రోహం చట్టం కింద పెట్టేవారు కేసులు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద పెడుతున్నారు. ఆ మటుకు వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా నక్సలైట్ సానుభూతి పరుడే, ఆయన స్వయంగా చెప్పారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కేసు ఏదో హెడ్మాన్ సపోర్ట్ చేసినప్పుడే పెడితే చాలా సహేతుకంగా ఉండేది. అలా కాకుండా కేసుల మీద కేసులు పెట్టి ఒక మనిషిని వేధించడం అనేది న్యాయమో కాదనేది అందరికీ తెలిసిందే. అయితే కక్ష సాధింపు చర్యగా ఇన్ని కేసులు పెట్టి రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిప్పాలనేది ఎంతవరకు న్యాయమో మనం ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా సరైన సమయంలో చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు పెట్టడం అనేది చాలా అనుమానాలకు, చాలా రాజకీయ ఎత్తుగడలకు తావిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి, ఇది న్యాయమా కాదా.